72,000 శాఖలుగా 40 లక్షల పైచిలుకు కార్యకర్తలు నిస్వార్థంగా భరతమాత సేవలో తరించి పోతున్నారు సంస్థలు. ముఖ్యంగా మన సనాతన వైదిక హిందూ ధర్మము మనది. మన ధర్మం పేరు ఏమిటి? సనాతన వైదిక హిందూ ధర్మం. సనాతన ధర్మం అంటే మీ ఇల్లు ఎప్పుడు కట్టారంటే 30 ఏళ్ల క్రితం కట్టారు స్వామీజీ అంటారు. కారు ఎప్పుడు కొన్నావంటే 5 ఏళ్ళు స్వామి అయింది కారు కొని అని. సనాతన హైందవ హిందూ ధర్మం అంటే మనం హిందూ ధర్మము ఎప్పుడు పుట్టిందంటే ఎవరికి తెలియదు. పంచభూతాలు ఎప్పటి నుండి ఉన్నాయో, పరమేశ్వరుడు ఎప్పటి నుంచి ఉన్నాడో, సూర్యచంద్ర నక్షత్రాదులు ఎప్పటి నుండి ఉన్నారో, మన హిందూ ధర్మం కూడా బిగినింగ్లెస్ టైం నుండి అనాదిగా ఉన్నటువంటి ధర్మం మనది సనాతన హిందూ ధర్మం. పైలోకంలో ఉన్నటువంటి దేవతలు కూడా మన హిందూ ధర్మంలో పుట్టినటువంటి మనల్ని చూసి అసూయ పడతారంట. ఏం స్వామి మేమేం వరిమల్లు బాగా పండిస్తామని అసూయ పడతారా, లేకుంటే శనగలు పండిస్తామని అసూయ పడతారంటే అలా కాదు. ఈ భరత భూమిలో మేము పుట్టలేకపోతేమే 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎన్నో నదీమ తల్లులు, ఎన్నో కైంకర్యాలు వాళ్ళు దేవునికి చేసుకోవచ్చు, అర్చించవచ్చు, పరమేశ్వరుణ్ణి అభిషేకం చేయొచ్చు, ఆకుపూజలు చేయొచ్చు. ఇలా దేవుణ్ణి సేవించగలిగే అవకాశం, ఇన్ని క్షేత్రాలు దర్శించగలిగే అవకాశము ఎన్నో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, పురాణాలు, రామాయణ, భారతాది ఇతిహాసాలు చదివే గొప్ప అవకాశం ఈ భరత భూమిలోని భారతీయులకు, హిందువులందరికీ ఉందే, మాకు ఆ అవకాశం లేదే అని పైలోకంలో ఉన్నటువంటి దేవతలు అసూయపడతారంట. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈనాడు చదువుతాం, సాక్షి చదువుతాం, ఆంధ్రజ్యోతి చదువుతాం, కానీ రామాయణం చదివే వాళ్ళు లేరు, భారతం చదివే వాళ్ళు లేరు, భాగవతం చదివే వాళ్ళు తక్కువైపోతున్నారు. కాబట్టి మన జాతి గొప్పతనం మనకు ఎక్కడ తెలుస్తుంది అంటే గ్రంథాలలో తెలుస్తుంది, ధర్మంలో తెలుస్తుంది, భక్తిలో తెలుస్తుంది. హైందవ జాతిలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయం, ఆచారాలలో మన జాతి భరతమాత యొక్క గొప్పతనం, మన హైందవ జాతి యొక్క గొప్పతనం అన్నది మనకు తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మన యొక్క హైందవ జాతి 2 అతి ముఖ్యమైనటువంటి కారణాల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. మొదటి కారణం కులపిచ్చి. ఏమిటి మొదటి కారణము? కులపిచ్చి. వాళ్ళదొక కులం, వీళ్ళదొక కులం, వాందొక కులం అని మనం కులాలుగా విడిపోతున్నాం. మనం కులాలుగా విడిపోతే పడిపోతాం. ఎందుకంటే పూర్వం 4 ఎద్దులు కలిసి ఉండేవంట. సింహం ఆ 4 ఎద్దుల మీదకి వెళ్ళినప్పుడు 4 ఎద్దులు కలిసి సింహాన్ని ఎదిరించేవి. సింహం నక్కను సజెషన్ అని అడిగింది, అయ్యా నక్క గారు కొద్దిగా ఏదో వాళ్ళని విడగొట్టే ఉపాయం చెబితే నీకు కూడా కొద్దిగా నేను తిన్న తర్వాత మిగిలిస్తాను అని చెప్పిందంట. నక్కగాడు ఏం చేశాడు, సరే నేను ఆ 4గురికి వెళ్ళి గొడవలు పెడతాను, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని వాళ్ళకి మధ్య గొడవ పెడతాను, నువ్వు తర్వాత వాళ్ళు విడిపోయిన తర్వాత ఒక్కొక్కరిని తినేసేయి అని చెప్పిందంట. నక్క వచ్చింది, ఒక ఎద్దు దగ్గరకు వచ్చి నీది ఎక్కువ, నువ్వు ఇంత ఎత్తున్నావు, నువ్వు తెల్లగా ఉన్నావు, అది చూడు నల్లగా ఉంది, నీకంటే తక్కువది, తర్వాత నువ్వు గొప్పగా తింటావు, అది తక్కువ తింటాదని వాటికి మధ్య గొడవలు పెట్టింది నక్క వచ్చి. 4 విడిపోయి 4 మూలలకు వెళ్ళిపోయి అడవికి వెళ్ళిపోతే సింహం వచ్చి ఒక్కొక్క దాన్ని బ్రేక్ఫాస్ట్, డిన్నరు, లంచ్ రోజు 3 పూట్ల తినేసి మిగిలినది నక్క తినేది. అలా మనం కూడా నీదొక కులము నాది ఒక కులం అని మనం కులాలుగా విడిపోతున్నాం. మనం కులాలుగా విడిపోతే పక్క దేశాల నుంచి వచ్చినటువంటి విధర్మీయులు మనకే గొడవలు పెట్టి కులాల పేరుతో మనల్ని విడతీసి వాళ్ళు మన మీద ఆధిపత్యం చేసేలా తయారవుతున్నారు. కాబట్టి మన ధర్మానికి పట్టినటువంటి జాడ్యం, మన శాస్త్రాల్లో ఎక్కడ కులాల గురించి ప్రస్తావనే లేదు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని శ్రీకృష్ణ పరమాత్మ, అయ్యా నువ్వు చేసే పనిని బట్టి కులం కానీ పుట్టుకతో నీకు కులము రానే రాదు అని చెప్పడం జరిగింది. సాక్షాత్తుగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కక్కయ్యను దగ్గరికి తీశాడా లేదా? ఖచ్చితంగా దగ్గరికి తీశాడు. దూదేకులైనటువంటి సిద్ధయ్యను దగ్గరికి తీశాడు. ఎన్నో కులాల నుండి అందరినీ దగ్గరికి తీసి మనమందరము హైందవులమే, మనందరిలో ఉన్నది పరమేశ్వరుడే అన్నటువంటి బోధించారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు.
మీకు అందరికీ సుపరిచితులు కాసిరెడ్డి నాయన గారు అవధూతలు. వారు అయ్యో అన్నం పెట్టి విద్య నేర్పించి మన కులాలన్నవే లేదు, అందరిలో పరమేశ్వరుడు ఉన్నాడని చెప్పినటువంటి మహానుభావులు. కాబట్టి మీరు ఉపనిషత్తులు చూసినా, పురాణాలు చూసినా, ఇతిహాసాలు చూసినా, ధర్మ గ్రంథాలు చూసినా ఎక్కడా కుల ప్రస్తావనే లేనే లేదు. ఒకసారి ఏం జరిగిందంటే ఉడిపిలో శ్రీకృష్ణ పరమాత్మకు అభిషేకాలు జరుగుతున్నాయి. ఒక చిన్న కులమైన నేను కూడా శ్రీకృష్ణ పరమాత్మను అభిషేకం చేసేటప్పుడు చూడాలి అని వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఉన్నటువంటి అయ్యవార్లు, అయ్యా నీది వేరే కులము, నువ్వు అర్హత లేదు చూడటానికి అంటే సాక్షాత్తుగా శ్రీకృష్ణ పరమాత్మే వెనక్కి నిలబడి నన్ను కిటికీలో నుంచి నువ్వు చూడు అని భక్త కనకదాసుకు ఆశీర్వదించాడు. చూడండి, సాక్షాత్తుగా పరమేశ్వరుడే వెనక్కి తిరిగి నాకు నిజమైన భక్తుడు బయట ఉన్నాడు, మీరు అభిషేకాలు చేసే భక్తులు నిజమైన భక్తులు కాదని చెప్పాడంటే ఎక్కడా మన శాస్త్రాల్లో కానీ, దైవం కానీ, ఋషులు కానీ, గురువులు కానీ కులము ఇది ఎక్కువ తక్కువ అని లేనే లేదు. మనం ఇచ్చిపుచ్చుకోవడంలో ఇంటిలోనే గడప లోపలే కులం, కానీ గడప దాటితే మనం అందరం హిందువులం, బంధువులం అన్నటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపు 40,000 దేవాలయాలను కూల్చారు. ఒక దేవాలయం, 2 దేవాలయాలు కాదు, ఎన్ని దేవాలయాలను కూల్చారు? 40,000 దేవాలయాలు. మేము ఉదయం వస్తే దేవాలయంలో సాక్షాత్తు స్వామి వారిని కూడా కొట్టారు. ఎవరు చేశారు ఆ పని? విధర్మీయులు వచ్చి మన దేవుళ్ళ మీద, దేవాలయం మీద అటాక్ చేశారు. అప్పుడు జరిగినది లేండి స్వామి మర్చిపోండి అంటే, నిన్న కూడా 2 నెలల క్రితము ఆముదం చెట్ల నుండి విత్తనాలు తీసి ఆ విత్తనాల నుండి నూనె తయారు చేసి హిందువులు ఎక్కడెక్కడైతే గుంపులు గుంపులుగా ఎక్కడెక్కడ ఎక్కువ కలుస్తారో ఆ దేవాలయాల్లోని నీళ్ల ట్యాంకులలో ఈ విషయాన్ని పోసి హిందువులను మూకుమ్మడిగా చంపేయాలని పన్నాగం పండితే మన రక్షణ వ్యవస్థ, సెంట్రల్ గవర్నమెంట్ వారు కనుక్కున్నారు. అంటే మనలోనే ఉంటూ మన జాతిని కులాలుగా విడదీస్తూ చివరికి మన జాతినే నాశనం చేసేయాలి అన్నటువంటి విధర్మీలు ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త అని నేను చెప్తున్నాను. ఎందుకంటే చూడండి, బాగా ఆలోచిస్తే 200 దేశాలు ప్రపంచంలో ఉంటే ఒకరికి 120 పైచిలుకు దేశాలు ఉన్నాయి, ఇంకొకరికి 60-70 దేశాలు ఉన్నాయి. మన హిందువులకు ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒక్క దేశం ఉంది. ఎన్ని దేశాలు ఉన్నాయి? ఒక్క దేశం ఉంటే మనము వాడు పెద్ద కులం, వీడు చిన్న కులం, వీడు ఈ పార్టీ, వాడు ఆ పార్టీ అని మనం కులాలుగా, రాజకీయ పార్టీలుగా, జాతులుగా, ప్రాంతాలుగా మనం విడిపోతే మనము చివరికి ఏమైపోతామంటే మనలో అనైక్యత వస్తే మనము బలహీనులమైతే పక్క నుండి వచ్చినటువంటి వాళ్ళు దేశాన్ని ఆక్రమించి మన జాతినే లేకుండా చేసేలా పన్నాగం పండుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. నీ ఇంటి కోసం నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో, నీ కింది తరం కోసం నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో, నువ్వు పుట్టినటువంటి భరత భూమి కోసం, నువ్వు పుట్టినటువంటి సనాతన వైదిక హిందూ ధర్మం కోసం కూడా ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది, మనందరి హిందువుల మీద. ఎందుకంటే ఇల్లు కాలుతుంటే పక్కవాడు వచ్చి బకెట్లో నీళ్లు కొడతాడా? ఎవరు కొట్టాలి నీళ్లు? మన ఇల్లు కాలుతుంటే మనమే బకెట్తో నీళ్లు తెచ్చి వేయాలి. అలాగనే మన జాతికి ఎటువంటి మచ్చ రాకుండా మన జాతిని కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన దేవాలయ వ్యవస్థలను కాపాడుకోవాలి, మన గురువులను కాపాడుకోవాలి, మన ఆచారాలను కాపాడుకోవాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన సంప్రదాయాలను కాపాడుకోవాలి. ఇవన్నీ కాపాడుకొని సంస్కృతి సాంప్రదాయాలు పాటించి కింది తరానికి కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి హిందువుకు ఉంది. మొన్న మా దగ్గరకు ఒక ఆయన వచ్చాడు, స్వామీజీ నేను 108 భజన పాటలు చూడకుండా పాడతా స్వామి అన్నాడు. ఏమన్నాడు? 108 భజన పాటలు చూడకుండా పాడతా స్వామి అని. ఏం స్వామి మీరు శాలువా కూడా కప్పరా స్వామి అన్నాడు. నేను శాలువాలు కప్పే స్వామిని కాదా, ఆ పప్పులు ఉడకవయ్యా, నీకు శాలువాలు కావాలంటే చెప్పు, ఆశ్రమంలో చాలా ఉన్నాయి, మస్తులుగా వస్తుంటాయి, ఇస్తాను, కానీ నాకు 108 భజన పాటలు వస్తాయంటే నేను శాలువా కప్పను. నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెబితే 10 శాలువాలు ఒకటేసారి కప్పుతా అన్న. అడగండి స్వామి, భారతంలో అడుగుతారా, రామాయణంలో అడుగుతారా అన్నారు. అదేం అడగను, నీకు 108 భజన పాటలు వస్తే నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి నాయనా అని అడిగా. ఏమని అడిగాను? నీ మనవనికి ఎన్ని భజన పాటలు వస్తాయి? స్వామి మా మనవాడు భజనకే రాడు స్వామి అని. అదే నీ ఇంట్లో 108 గ్రాములు 10 తులాలు బంగారం ఉంటే నీ మనవనికి ఇస్తావా ఇవ్వవా? ఇస్తావు. 10 ఎకరాలు పొలం ఉంటే ఇస్తావా ఇవ్వవా? ఇస్తావు.
అలాంటిది నీకు తెలిసినటువంటి జ్ఞానాన్ని, నీకు తెలిసినటువంటి ధర్మాన్ని, నీకు తెలిసినటువంటి భక్తిని, నీకు తెలిసిన భజనలను, నీకు తెలిసిన ఆచారాలను కింది తరానికి నువ్వు ఇవ్వటం లేదు. స్థిరాస్తులు చిరాస్తులు అయితే ఒరే వానికి ₹2 బాండు రాసా జాగ్రత్త, వాడు ₹1.5 బాండు రాపించుకొస్తారే జాగ్రత్త అని ముందే చెప్పిపోతావు. స్టాంపు పేపర్లు తెచ్చుకో, ₹100 స్టాంపులు ఒక 5 ఇట్ల మీద ఖాళీ స్టాంపులు సంతకాలు చేస్తా, ఎవడైనా మన ఆస్తులు తీసుకోకుండా ముందే చేస్తావు. కానీ నీ ధర్మాన్ని కింది తరానికి నువ్వు అందించకపోతే నీ చేతులారా ఆ ధర్మహాని నువ్వే చేసుకున్నట్లు. కాబట్టి నిజంగా భగవంతుడు నువ్వు చేసే భజనకు కానీ అభిషేకానికి కానీ కైంకర్యాలకు కానీ ఎప్పుడు ప్రీతి చెందుతాడంటే నీకు తెలిసిన ధర్మాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను ఎవరికి అందించాలి? కింది తరాలకు అందించాలి. ఎందుకంటే మన పిల్లలేమో చైనా నుంచి వస్తారు, అక్కడ చదివి. చైనా అంటే ఏంటి? చైతన్య నారాయణ ఆడ చదివి వస్తారు. వాడు ఉదయం ఇడికి వచ్చి 10కి నిద్ర లేస్తారు. భర్త లేపుతుంటే భార్య వద్దొద్దు, మనవాడు అటు చించి వచ్చాడు, ఐఏఎస్లు కొట్టి వచ్చాడు, వద్దొద్దు అంటారు. వాడు వస్తే మన ఇంటికి ఉదయాన్నే లేపి మన దేవుడు, ఇది మన శివాలయం, ఇది మన రామాలయం, ఇది ఆంజనేయ స్వామి గుడి, వీరు వాళ్ళ మన దేవీ దేవతలు, ఈయన సుభాష్ చంద్రబోస్ మన దేశం కోసం ఎంతో చేశారు, ఈయన పేరు అల్లూరి సీతారామరాజు, 20 బుల్లెట్లు దిగుతున్న వందే మాతరం అన్నటువంటి మూర్తి, ఈయన సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకం చేసినటువంటి వ్యక్తి, ఈయన వీర సావర్కర్ 2 సార్లు యావజ్జీవం పన్న దేశం కోసం నిలబడిన వ్యక్తి అని నువ్వు చూపిస్తే కదా వారిలో దేశం మీద భక్తి పెరిగేది. ఇది నా దేశం, ఇది నా ధర్మం, ఇది నా జాతి, ఈమె నా భరతమాత తల్లి అని చెప్పేది. అలా కాకుండా నువ్వేం చేస్తావు? వాళ్ళు చైనా నుంచి వస్తానే ఏదో నువ్వు పిండి వంటలు తయారు చేయడము, ప్యాకింగ్ చేయడం, నైనా నువ్వు ర్యాంకులు కొట్టు, నువ్వు జాబులు కొట్టు, చివరికి మమ్మల్ని వృద్ధాశ్రమంలో పడేనాయనా అని చెప్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా కింది తరం యొక్క బాధ్యత, ఎందుకంటే కింది తరం సంస్కృతి సాంప్రదాయాలను విడమర్చిన రోజు ఖచ్చితంగా దాని యొక్క మొదటి ఎఫెక్ట్ నీ మీదనే పడుతుంది తల్లి తండ్రిగా. మేము చూస్తుంటాం బయటికి పోయినప్పుడు, వినాయక చవితి కానీ దసరా ఉత్సవాల్లో కానీ అతి పవిత్రమైనటువంటి పరమేశ్వరుని విగ్రహాలు వెనక వస్తుంటే ట్రాక్టర్లో మన హిందూ పిల్లలు ఏం చేస్తున్నారు? సినిమా పాటలు పెట్టుకొని విచ్చలవిడిగా ఎగురుతున్నారు. మిగతా మతం వాళ్ళు అట్లే చేస్తున్నారా? వాళ్ళ శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ అలా చేస్తున్నారా? కానీ మన హిందూ పిల్లలు ఎలా తయారయ్యారంటే పరమ పవిత్రమైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ఆ ప్రతిమల్లోకి ఆవాహన చేసి 3 రోజులు క్రతువులు చేసి, పూజలు చేసి, అర్చనలు చేసి, నైవేద్యాలు పెట్టి, భజనలు పెడితే చివరి రోజు నువ్వేం చేస్తున్నావు? నీ కోసం, నీ కోరిక కోసం విచ్చలవిడిగా పనికిమాలిన పాటలు పెట్టి ఎగురుకుంటూ పరమాత్మను అట్లనా నువ్వు సాగవంపేది. కాబట్టి అక్కడ కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మొన్న మేము ఒక ఊరికి ప్రవచనానికి వెళ్తున్నాం, 5వ రోజు వినాయక చవితి. పిల్లలు ఎగురుకుంటూ ఒకడు బాటిల్ చేతిలో పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. కారు ఆపించి మొత్తం వీడియో తీసి ఏ ఊరోళ్ళో ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులను కూర్చోబెట్టి చూపించా. మీ పెంపకం ఎట్లుందో చూడండి, మీ పెంపకం ఎంత చండాలంగా ఉందో చూడండి, మీ కింది తరాన్ని ఎంత వరస్ట్గా తయారు చేశారో ఈ బాధ్యత మీది కాదా అని అడిగితే కన్న తల్లిదండ్రులు కళ్ళకు నీళ్లు పెట్టుకున్నారండి. కాబట్టి కింది తరము ఎటు వెళ్తుంది, ఎటు ఆలోచిస్తుంది, ఏం చేస్తున్నారని ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఉంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మనము హిందూ మతము ఎంతో గొప్పదైనది అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోయాం. మనకు మన ధర్మం యొక్క గొప్పతనం తెలియదు. పూర్వము తక్షశిల, నలంద అని 2 పెద్ద విశ్వవిద్యాలయాలు ఉండేవి 1000 సంవత్సరాల క్రితము. అక్కడ నుండి ముస్లిం మొఘలులు వచ్చారు. అయ్యో మనుషుల్ని ఎప్పుడైనా చంపొచ్చు, వాళ్ళ గ్రంథాలను కాలిస్తే వాళ్ళ విజ్ఞానం పోతుంది కదా అని ఆ యొక్క 2 యూనివర్సిటీలలో ఉన్నటువంటి పుస్తకాలను తగలబెట్టారు. ఆ పుస్తకాలు కాలడానికి 6 నెలల సమయం పట్టిందండి. ఎన్ని నెలలు? 6 నెలల సమయం పట్టిందంటే ఎంత విజ్ఞాన రాశి మన దగ్గర ఉంది, ఎంత గొప్పదైనటువంటి జ్ఞానం మనకుంది. పుస్తకాలు కాలిపోయిన తర్వాత అయ్యో గురువులు ఉన్నారు, వీళ్ళు మళ్ళీ ఆ పుస్తకాలను రాస్తారేమో అని 10,000 మంది గురువుల యొక్క పీకలు తీసేశారు నరికి. అంత జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాము? నాకు వడ్లు ఒక 60 మూటలు పండితే చాలు ఎకరాకు, శనగలు 12 మూటలు పండితే చాలు, పత్తి ఎకరాకు 25 క్వింటాలు పండితే చాలు, నా పిల్లలకు జాబ్ వస్తే చాలు, దేశము, జాతి, ధర్మం ఎటు వెళ్ళినా నాకు అనవసరం అన్నట్లు ఉన్నావు.
నీ ఇంటి వరకు వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, జాతులకు అతీతంగా అందరం హిందువులం, బంధువులం, భరతమాత బిడ్డలం అన్నటువంటి ఆశయంతో ఖచ్చితంగా ముందుకు వెళ్ళి తీరవలసిందే. మరి ముఖ్యంగా చూడండి, ఆ రోజు దేవాలయాలను నాశనం చేస్తున్నప్పుడు, స్త్రీలను మానభంగం చేస్తున్నప్పుడు ఉత్తర భారతదేశంలో మధ్యలో శివాజీ గారు అడ్డుపడ్డారు. శివాజీ గారు ఆ రోజు అడ్డుపడకపోయింటే ఈరోజు మధుర లేదు, కంచి దేవాలయం లేదు, ఏది లేదు. కేవలము ఆ రోజు శివాజీ గారి ఖడ్గం ఎక్కడిది? మన తెలుగు తల్లి నేల మీద. ఎక్కడిది? మన శ్రీశైలంలోని భ్రమరాంబికాదేవి ఇచ్చినటువంటి ఖడ్గంతో మన యొక్క ధర్మాన్ని రక్షించడానికి ఆయన 27 సంవత్సరాలు యుద్ధం చేశాడండి. ఎన్ని సంవత్సరాలు? 27. మనకు పక్కింటి అంతా గొడవ పడితే నైట్ నిద్ర పట్టదు, పక్కింటి వానితో చిన్న తగాదా వస్తే రాత్రి అంతా నిద్ర పట్టదు. 27 సంవత్సరాలు ఏకదాటిగా నా భరతమాతను కాపాడుకోవాలి, నా సనాతన వైదిక ధర్మాన్ని కాపాడుకోవాలి, విధర్మీయుల చేతిలోకి వెళ్ళకూడదు, పెత్తనం విధర్మీయులలో చేయకూడదు, కేవలం నా సనాతన వైదిక ధర్మం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ధర్మధ్వజం నిలబడాలి, ధర్మధ్వజం రెపరెపరాడాలని 27 సంవత్సరాలు అకుంఠితంగా యుద్ధాలు చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఛత్రపతి శివాజీకి ఇచ్చినది తల్లి ఎవరు? మన భ్రమరాంబికాదేవికి ఇచ్చినటువంటి ఖడ్గమే. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎక్కడ ఫోటో ఉన్నా అక్కడ ఉన్నటువంటి ఖడ్గం చూసినప్పుడు నీకేం స్ఫూర్తి ఇవ్వాలి? ఆ ఖడ్గము మన తెలుగు నేల పౌరుషము. కాబట్టి భరతమాతను కాపాడుకునే ఉద్దేశంతో మనం కూడా దేవాలయ వ్యవస్థల మీద ఆటంకాలు జరిగినప్పుడు కానీ, దేవి దేవతల మీద విమర్శించినప్పుడు కానీ, లేకుంటే జాతిని అనైక్యం చేయడానికి ప్రయత్నించినప్పుడు కానీ మనం అందరము కొద్దిగా వివేకంతో ఆలోచించి ఏకతాటిపై నిలబడాలి. ఎలాగైతే ఒక పిడికిలి చూడండి, ఈ వేలు ఏం చేయగలదు, ఈ వేలు ఏం చేయగలదు, ఏమీ చేయలేవు. అదే ఈ 5 వేళ్ళు కలిసాయనుకోండి, నాగుల చవితికి ఒక సంచి కొబ్బరికాయలు కొట్టచ్చా లేదా? ఈ 5 వేళ్ళు కలిస్తే. అలాగనే మనం కూడా భరతమాత బిడ్డలమందరం, సనాతన వైదికులమందరము ఏకతాటిపై ఒక రామదండులాగా, రామదూతల్లాగా కలిసి నడిచినప్పుడు ప్రపంచమంతా భరతమాతకు బోలో భారత్ మాతాకి జై అన్నటువంటి నిదానంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఈ ప్రపంచానికి జ్ఞానం పంచింది భరత భూమి, ఈ ప్రపంచానికి ఆయుర్వేద శాస్త్రాన్ని అందించి ఆరోగ్యాన్ని పంచింది భరత భూమి, ఈ ప్రపంచానికి ఫిట్నెస్ ను, యోగ శాస్త్రాన్ని అందించినటువంటిది ఈ భరత భూమి, ఈ ప్రపంచానికి భక్తి అందించింది భరత భూమి, ప్రపంచానికి ధర్మాన్ని అందించినది భరత భూమి. అటువంటి గొప్ప భరత భూమిలో ఈరోజు మన వాళ్ళే ఏదో మా తాతలు నేతులు దాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా మా వాళ్ళు గొప్పగా ఉన్నారు స్వామి. అది కాదు. నువ్వు మన గ్రంథాలు ఎన్ని చదువుతున్నావు, మన భక్తి విషయాలు ఎన్ని చదువుకుంటున్నావు, మన ధర్మశాస్త్రాలు ఎన్ని తెలుసుకున్నావు, ఎన్ని నువ్వు పాటించి కింది తరాలకు అందిస్తున్నావు అన్నది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఒకసారి ఏం జరిగిందంటే, నెమళ్ళు అమ్మేవాడు ఒకడు వచ్చాడు. రాజుగారికి కనిపించింది, వీడు నెమళ్ళు అమ్ముతున్నాడే, ఒక నెమలి కొనుక్కుందామని దగ్గరికి పిలిచాడు. అయ్యా, నెమళ్ళు రేట్ ఎంత అంటే, రాజుగారు ఇది 10,000 రాజుగారు, ఇది 50,000, ఇది ₹1,00,000 రాజుగారు అన్నాడు. ఏంటండి 3 నెమళ్ళే కదా, ఒకటి 10,000 ఏంది, ఒకటి 50,000 ఏంది, ఒకటి ₹1,00,000 అంటే ఈ నెమలి కేవలం నాట్యం వేస్తుంది కాబట్టి 10,000. ఈ రెండో నెమలి నాట్యం వేస్తుంది, పాట కూడా పాడుతుంది రాజుగారు, ఇది 50,000. మరి ఈ ₹1,00,000 నెమలి ఏం చేస్తుందంటే, ఇది పాట పాడుతుంది, నాట్యం వేస్తుంది, మనతో కూడా అవసరమైతే మాట్లాడుతుంది రాజుగారు అన్నారు. సరే, రాజుగారికి నచ్చింది, ₹10,00,000 నెమలి తీసుకున్నాడు. ఏం చేస్తుంది ఆ నెమలి? నాట్యం వేస్తుంది, పాట పాడుతుంది, మనతో మాట్లాడుతుంది. ఇంటికి తీసుకుపోయినాడు, భార్యకి ఇచ్చాడు. భార్యకి ఇవ్వలేదు, పని మనిషికి ఇచ్చి ఆమెకి ఇవ్వండి, నా ధర్మపత్నికి ఇవ్వండి అని ఇచ్చి పంపించాడు. ఈయన కొద్దిసేపు వాకింగ్ చేసేద్దామని వాకింగ్ చేసి సాయంత్రం రాత్రి 8 గంటలకు వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళేసరికి గుమ్మగుమ్మలాడుతుంది. రాజుగారి భార్య ఏం చేసింది? నెమలి తెచ్చారు కదా అని వంట వండేసింది. ఏం చేసింది? వంట వండేసింది. కూర్చొని తినేటప్పుడు రాజుగారికి ఇదేంటి వంట అంటే, నెమలి కదా అండి. అప్పుడు జరిగింది. ఇప్పుడు నెమలి పట్టుకుంటే తోలు తీసి డోలు కడతారు, అంతేనా కదా? కాబట్టి ఎందుకు ఇట్లా చేసావని ఇద్దరు భార్య భర్త గొడవ. నువ్వు నాకు చెప్పిండొచ్చు కదా, ఈ నెమలి నాట్యం వేస్తుంది, మాటలు మాట్లాడుతుంది, మరియు పాటలు పాడుతుందని.
రాజుగారు నీకు చెప్పాలన్నా తెలియదా నెమలి కదా అంటే ఇంతకుముందు పావురాలు కంజులు అట్లే వండాను కదండి అని ఈమె. మధ్యలో పని మనిషి వచ్చింది, అమ్మా మీది తప్పు కాదు, మీది తప్పు కాదు, నెమలిది తప్పు అనింది. ఏం చేసింది నెమలి తప్పు? కనీసం పట్టుకొని దాన్ని తుంచేటప్పుడైనా నన్ను తుంచకండి, నేను మాట్లాడతాను, నాట్యం వేస్తాను, పాటలు పాడతాను అని నెమలి చెప్పాలి కదా. నోరు మూసుకుంది కాబట్టి అదేమైంది, చచ్చి ప్లేట్లో తినడానికి తయారైంది. అలాగనే దేవాలయ వ్యవస్థల మీద కానీ, జాతి మీద కానీ, ధర్మం మీద కానీ, శాస్త్రాల మీద కానీ హిందువులలో ఉన్నటువంటి కులాలుగా మేము విభజించి అనైక్యతగా వీళ్ళను చేసి మేము బాగుపడతామని ఎవరైనా ఆలోచించినప్పుడు మనం ఏం చేయాలి? నోరు తెలిసి మాట్లాడాలి, ప్రశ్నించాలి, అవసరమైతే ఒకటిగా నిలబడాలి. కానీ మన వాళ్ళు ఆ పని చేయడం లేదు. నా పొలంలో నేను నీళ్లు కట్టుకుంటున్నా సాని, ఏది ఏమైనా పర్లేదు, మా పిల్లలు సెటిల్ అయినారు, ఏం చేసినా మాకు మిగతావి పట్టుకోలే అవసరం లేదు అని అలా ఉండారు. అలా ఉండకూడదు మనం ఖచ్చితంగా. ఎందుకంటే వ్యక్తులు శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో, వ్యవస్థ శాశ్వతం. సనాతన వైదిక హిందూ ధర్మం శాశ్వతం. కాబట్టి కనీసం గతం అయిపోయింది, ఏదో అయిపోయింది. ఇప్పటి నుండి అయినా మనం కులాలుగా రాజకీయాలుగా విడిపోకుండా మనమందరం హిందువులం, బంధువులం, భరతమాత బిడ్డలం అన్నటువంటి ఉద్దేశంతో ముందుకు మనం వెళ్ళాలి. ఎందుకంటే మేము దారిలో చూసుకుంటూ వస్తున్నాం, ఎక్కడికి పోయినా ఆదివారం ఏర్పడినాయి, శుక్రవారం ఏర్పడినాయి. మన దేవాలయాలు తగ్గిపోతున్నాయి. ఉండే 2-3 దేవాలయాలు ఉంటే దేవాలయంలో పెత్తనం మాకు కావాలా. పార్టీ మారిన మరుసటి రోజే పెత్తనం మాది. పార్టీ మారడం, ఉదయం ఎలక్షన్ రిజల్ట్ వచ్చింటాయి, సాయంత్రానికే ఈ దేవాలయం అధ్యక్షుడు నేను కావాలా, ఆ దేవాలయానికి అధ్యక్షుడు నేను కావాలని మనం కొట్టుకుంటుంటే పక్కవాడు ఏం చేస్తున్నాడు? వాళ్ళ గ్రంథాలు వాళ్ళు చదువుకుంటూ మన హిందూ జాతిని ఈ దేశం నుండి బయటికి పంపించాలని చూస్తున్నాడు. కాబట్టి మనము కులము రాజకీయం అన్నది పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు ముఖ్యమేంటి? హిందూ ధర్మం ముఖ్యం. భరతమాత గౌరవాన్ని పునఃప్రతిష్ఠించి ఈ 200 దేశాల్లో మన భరత భూమిని గురుస్థానంలో పెట్టవలసినటువంటి బాధ్యత మనకు ఖచ్చితంగా ఉన్నది. కాబట్టి హిందువులందరూ ఒక్కసారి ఆలోచించాలి. మనం కులం పేరుతో, రాజకీయం పేరుతో విడిపోయామా ఖచ్చితంగా చెడిపోతాం. మొన్న ఒక శివాలయం అండి, ఒక ఊర్లో శివాలయంలో రంజాన్ మాసంలో మైకు సౌండ్ తగ్గించారు. మైకు సౌండ్ తగ్గిస్తే మా దగ్గర కంప్లైంట్ వచ్చింది, స్వామి ఈయన రంజాన్ మాసంలో శివాలయం అధ్యక్షుడు మైకు సౌండ్ తగ్గించాడు స్వామి అని. మేము ఆ అధ్యక్షుడిని పిలిపించాము, ఏమయ్యా నువ్వు ఎందుకు సౌండ్ తగ్గించావంటే, స్వామి ఆ ముస్లిం ఆయన మా పార్టీనే స్వామి అని. ఏమన్నాడు? ఆ ముస్లిం ఆయన మా పార్టీనే. అంటే పార్టీని నువ్వు నీ రాజకీయాల కోసం దేవునికి కూడా కండువా కప్పుతావు. దేవుడు ప్రతిమ రూపంలో ప్రకాశిస్తున్నాడు కాబట్టి సరిపోయింది, కానీ నీ రాజకీయ కండువా దేవునికి కూడా నువ్వు కప్పడంలో వెనుకడుగు ఏమేమో అని ఆలోచన చేయాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 2 చీడపీడలు పడినాయండి హిందూ ధర్మానికి. 1 కులము, 2 రాజకీయం. ఏమిటి? కులము, రాజకీయం. ఆ 2 మహమ్మారులను మన హిందువుల హృదయాల నుండి బయటికి తరిమి, నీ ఇంట్లో పిల్లని ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కులం చూడు, ఎన్నికలకు 1 నెల ముందు తర్వాత రాజకీయం చూడు, కానీ ఎల్లవేళలా నేను భరతమాత బిడ్డనని మాత్రం నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. 9 నెలలు కని మోస్తేనే మా అమ్మగారండి, మా అమ్మగారు నన్ను బాగా పెంచారండి, మా అమ్మగారు చనిపోతే నేను సమాధి కట్టించానండి, ఆమెకు ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తున్నానని అంటావే, నువ్వు నీ తల్లి గర్భంలో నుండి బయటపడిన రోజు నుండి 20, 30, 40, 50, 60, 70, 100 సంవత్సరాలు ఈ భూమాత నిన్ను మోస్తుంది. చివరికి తనలోనే, తన గర్భంలోనే చివరికి నిన్ను పెట్టుకుంటుంటే ఆ భరతమాత రుణం నువ్వు ఎంతవరకు తీర్చుకోవాలి? కాబట్టి కొద్దిగా మరి ఒకసారి చెప్తున్నాను, కులము రాజకీయం అన్నది మన దేవాలయాల దగ్గరికి తీసుకురాకండి, మన హిందుత్వం దగ్గరికి తీసుకురావాల్సిన అవసరము లేనే లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు ఆలోచిస్తే 1970వ సంవత్సరంలో హిందువులు 100కి 85 మంది ఉంటే 2025వ సంవత్సరంలో అన్అఫీషియల్ లెక్కల ప్రకారము హిందువులు ఎంతమంది ఉన్నారంటే 100కు 71 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 100కు 71. నువ్వు ఇలాగనే రాజకీయాల కోసం, కులాల కోసం, నీ స్వార్థం కోసం ఆ అనైక్యతను పెంచి పోషించి మనం కులాల పేరుతో, రాజకీయాల పేరుతో, జాతుల పేరుతో, ప్రాంతాల పేరుతో విడిపోతే 2040 కల్లా మనము 60%కి వస్తాం, తర్వాత 50కి వస్తాం, తర్వాత
మనకు ఏంది హిందూ సముద్రం చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి కనీసం ఇప్పటికైనా జాగృతి జరగాలి, హిందువులు సంఘటితం అవ్వాలి. నా హిందూ పతితో భవేత్ అన్నట్లుగా మనం అందరము సాక్షాత్తు పరమేశ్వర వరప్రసాదులుగా, భరతమాత బిడ్డలుగా మన ధర్మాన్ని, మన భక్తిని, మన జ్ఞానాన్ని మనం తెలుసుకొని పాటించి కింది తరాలకు కూడా అందించుకుంటూ పోవాలి. కాబట్టి 3P ప్రిన్సిపల్, ప్రొటెక్ట్ యువర్ ధర్మ, మన యొక్క ధర్మాన్ని కాపాడుకుందాం. పర్ఫెక్ట్ బై అవర్ ధర్మ, మన యొక్క జ్ఞానాన్ని, భక్తిని, ధర్మాన్ని తెలుసుకొని మనం ఆ ధర్మ ఫలితాలను మన జీవితంలో అనుభూతి చెందుతాం. చివరిగా 3P ఏంటంటే ప్రమోట్ యువర్ ధర్మ, నీకు తెలిసినటువంటి జ్ఞానం, భక్తి, ధర్మాన్ని కింది తరాలకు అందించాలి. కాబట్టి ప్రొటెక్ట్ అవర్ ధర్మ, పర్ఫెక్ట్ బై అవర్ ధర్మ, ప్రమోట్ అవర్ ధర్మ అన్నటువంటి 3P ప్రిన్సిపుల్లో ఖచ్చితంగా మనము ముందుకు తీసుకొని పోవాలి. ఎందుకంటే ఎందుకులే స్వామి నాకు ఆస్తులు ఉన్నాయి, నాకు పలుకుబడులు ఉన్నాయి అంటే సరిపోదు. నీ యొక్క శక్తిని, నీ యొక్క యుక్తిని, నీ యొక్క ఆస్తిని, నీ యొక్క సమయాన్ని, నీ తెలివితేటలను అన్నిట్లను సనాతన వైభవాన్ని కాపాడటానికి, సనాతన ధర్మ పునఃఖ్యాతిని తీసుకురావడానికి, భరతమాత ఖ్యాతిని ప్రపంచంలో నిలబెట్టడానికి నువ్వు వినియోగించినప్పుడే నువ్వు నిజమైన హిందువు అవుతావు. కానీ లేకుంటే కేవలము నా కుటుంబం కోసమే నేను బతుకుతానంటే నువ్వు ఒక సూడో హిందువు అవుతావు, కానీ నిజమైనటువంటి హిందువు కావు. కాబట్టి ఆ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, లేకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, నేతాజీ కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీర సావర్కర్ కావచ్చు, వారు చేసినటువంటి అమర త్యాగాలకు ఎప్పుడు మనం నిజంగా చూపే శ్రద్ధాంజలి అంటే మనమందరం వారి ఆశయాలను మన ఊపిరిగా తీసుకోవాలి. వారు ఊపిరి వదిలినా ఆ ఊపిరి ఆశయాల రూపంలో ఈ భరతమాత పాదాల చుట్టే తిరుగుతుంది. కాబట్టి ఆ ఆశయాలను మన హృదయంలోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళను అమరజీవులుగా మన హృదయంలో వారి ఆశయాలను పెట్టుకొని మనం ఖచ్చితంగా నిలబడి మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. మేము ఎప్పుడైనా భగవద్గీత ఉపనిషత్తుల ప్రవచనాలకు వెళ్తుంటాం. శుక్రవారం చూస్తే వాళ్ళకి ఫుల్లుగా నిండిపోయి ఉంటాయి, ఆదివారాలు చూస్తే